హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నెల్లూరు స్టైల్లో చేపల కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ మేము ఇక్కడ ఇంత సైజులో ఉన్న ఫిష్ని సెలెక్ట్ చేసుకునేసాము. దీన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోసము 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు, జీలకర్ర, తర్వాత 1 స్పూన్ ఆవాలు, 4టిని కలిపి బాగా ఫ్రై చేసి పక్కన దింపేసి చల్లగా అయ్యేలా ఇక్కడ మ్యాంగో ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజులో అంత చింతపండు తీసుకొని నానబెట్టి రసం తీసి ఉంచుకోవాలి. ఇవి పోపులో వేయడానికి ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, గార్లిక్, కొద్దిగా కొబ్బరి యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఆల్రెడీ చింతపండు రసం తీసుకున్నాం కదా, అందులోకి దీన్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మందంపాటి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, ఆనియన్, మ్యాంగో పీసెస్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేయాలి. మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా బాయిల్ చేసి తర్వాత ఫిషెస్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కావాల్సిన సరిపడంత చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఈ విధంగా ఫిష్ పీసెస్ యాడ్ చేసేసి ఒకసారి నీట్గా అన్నీ మనము సరిపోయే విధంగా అమర్చుకొని ఉంచుకోవాలి. 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. పీసెస్ సైజెస్ని బట్టి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకొని సర్వ్ చేయడమే. తర్వాత